మన దగ్గర ఒక్క క్రెడిట్ కార్డ్ ఉంటేనే, ఆ క్రెడిట్ కార్డ్‌కి మంత్ ఎండింగ్‌లో ఏది మనం వాడుకొని, మంత్ స్టార్టింగ్‌లో వాడుకొని, మంత్ ఎండింగ్‌లో బిల్ పే చేయటానికి నానా ఇబ్బందులు పడతారు. అసలు ఎవరి దగ్గర చూసుకున్నా ఎవరి దగ్గర ఏ సాలరీ పర్సన్ దగ్గర తీసుకున్నా, ఏ కామన్ మ్యాన్ దగ్గర చూసుకున్నా గాని 1 ఆర్ 2 రెండే అంతకన్నా ఎక్కువ ఉండవు క్రెడిట్ కార్డ్స్. ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌కి డబ్బులను బిల్ పేమెంట్ చేయడానికే నానా ఇబ్బందులు పడతారు. అవునా? సో, కానీ ఇక్కడ మనం ఒకతని గురించి చెప్పుకోవాలి. అతను మామూలు గాదు. అసలకి మనీష్ దమోజ్ అనే ఒక వ్యక్తి ఉండాడు. ఆ వ్యక్తి దగ్గర 1638 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఆ క్రెడిట్ కార్డ్స్ మొత్తం ఈయన ఏం చేసుకుంటున్నాడు? అతని దగ్గర పెట్టుకొని ఒక కుప్పేసుకొని ఏం చేసుకున్నాడు? ఆ క్రెడిట్ కార్డ్స్ ద్వారా అతని యొక్క సంపాదన మొదలుపెట్టాడు. అసలుకి ఇతను 1638 క్రెడిట్ కార్డ్స్‌ని వాడటం ద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నటువంటి వ్యక్తిగా గిన్నిస్ బుక్ కూడా రికార్డులో కూడా అతను ఎక్కాడు. అతనికి ఈ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉండిద్ది. ఆ టాలెంట్‌లో ఒక్కొక్కరు ఒక రకంగా గిన్నిస్ బుక్ రికార్డ్‌ని బద్దలు చేస్తారు. సో, ఇతను అత్యధికంగా క్రెడిట్ కార్డ్స్ వాడటంలోను గిన్నిస్ బుక్ రికార్డ్ బద్దలు కొట్టి పడేసాడు. అతను ఎవరో మనీష్ తివారీ మన భారతదేశానికి చెందినటువంటి భారత పౌరుడే. సో, ఈ క్రెడిట్ కార్డ్స్ వలన ఆయన లక్షల్లో కూడా ఆయన అమౌంట్‌ని సంపాదన ఆర్జిస్తున్నాడు. ఇతను ఎక్కువ మనం క్రెడిట్ కార్డ్స్‌ని దేనికి వాడతాం? షాపింగ్ మాల్‌కో లేదా మొబైల్ కొనుగోలు చేయడానికో, సూపర్ మార్కెట్‌లో లేదా ఎక్కువగా మన ఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు లేదా గ్యాస్ బిల్లు ఇలాంటియి ఎక్కువగా పే చేయడానికి మనం అన్ని రకాలైనటువంటి క్రెడిట్ కార్డ్స్‌ని ఏ క్రెడిట్ కార్డ్‌నైనా వాడతాం. ఎందుకంటే అన్నిట్లో కూడా ఫీచర్స్ ఇచ్చారు ఇప్పుడు బిల్లులు పే చేయడానికి. ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్‌కి కూడా అవకాశం ఉంది. దానికి ఆఫర్‌లు ఇస్తున్నారు. అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇస్తున్నారు. సో, ఇది ఆయన అదునుగా చేసుకొని అతను ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ ద్వారా అతను ఎక్కువగా ఆఫర్‌లో క్యాష్ బ్యాక్‌లు గాని, రివార్డులు పొందడంలో గాని, లేదా ట్రావెల్స్ ఆఫర్‌లు రావడం గాని, ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ ఇలాంటి వాటిలో కూడా ఆయన ఆఫర్‌లు పొంది, ఆ ఆఫర్‌లను ఆయన వాడుకొని, తర్వాత ఇంక మిగిలినున్న వాటిలను కూడా ఇతరులకు కూడా ఆయన ఇతరులకు అమ్ముకుంటం వలన ఆయన డబ్బులను సంపాదించడం జరుగుతుంది. సో, ఇతను అసలు మంత్లీ నెల నెల మామూలుగా బిల్ పే చేయాలి. లేకపోతే ఇంక సంవత్సరానికి ఇయర్ ఎండింగ్ కల్లా ఈయన ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్‌కి ఆయన మినిమమ్ అమౌంట్ అని పే చేయాల్సి ఉంటుంది. సో, ఈటిలన్నిటిని కట్టుకుంటా కూడా ఆయన లక్షల్లో కూడా సంపాదించడం జరుగుతుంది. మన వలన అవుతుందా? చేయలేరు గదా! కానీ ఎవరికో టాలెంట్ ఉండుద్ది. ఆ టాలెంట్‌ని బట్టి ఆయన ముందలకెళ్ళటం జరుగుతుంది. చాలా ఆయన హ్యాపీగా అంటున్నాడు. నేను ఈ హ్యాపీగా ఉన్నాను. ఈ క్రెడిట్ కార్డ్స్ వాడటం వల్ల నేను డబ్బులు సంపాదిస్తున్నాడు. దీని ద్వారా నా జీవన విధానం చాలా బలపడింది. హ్యాపీగా ఉండాలని కూడా ఆయన చెబుతున్నారు. సో, మన ప్రతి ఒక్కరు కూడా మనకి క్రెడిట్ కార్డ్ ఉంటే మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి ఏం చేస్తాం? ఎళ్లి డ్రా చేస్తాం. ఏదో ఒకటి కొంటాం. ఇంక మంత్ ఎండింగ్ కల్లా డబ్బులు ఆ జేబుల్లో ఖాళీ. ఇంక డబ్బులు పే చేయడానికి ఉండవు. సో, ఇటువంటి ఆటిల్లో మనం ఎక్కువగా ఈ ఇదవుతా ఉంటాం. సో, కానీ ఇక్కడ ఆయన అసలకి ఈయనకి క్రెడిట్ కార్డు వాడాలి. అసలు ఇన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనే ఆలోచన ఏ విధంగా వచ్చిందో కూడా చూద్దాం. ఇతనికి అప్పుడు పెద్ద నోట్లు ఏది 1000 గాని, రూ. 1000 పెద్ద నోట్లు ఉంటాయి కదా! ఆ పెద్ద నోట్లు మనకి మోడీ గారు ఆపిచ్చారు. బంద్ చేశారు. సో, అప్పుడు ఆ టైంలో మన యొక్క భారతదేశానికి చెందినటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా ఎక్కడి నుంచున్నారు? ఇంట్లో కంటే బయట వీధుల్లోనే బ్యాంకుల ముందల, ఏటీఎంల ముందల ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయటం చూసాం మనందరం. ఇంట్లో ఉండేది ఒక 3, 4 అవర్సే. కానీ అక్కడ ఉండేది 8 అవర్స్, 12 అవర్స్ ఆ బ్యాంకుల ముందల, ఏటీఎంల ముందల నుంచుంటం మనం చాలా సార్లు చూసాం అప్పుడు. జరిగింది కూడా చాలా గమ్మత్తుగా అంతా బాగా జరిగింది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో చూసి ఆయన ఏం చేశాడంటే, మన వల్ల కాదు. ఇంకా ఈ లైన్‌లో నుంచుంటం మన వల్ల కాదు. ఇన్ని గంటలు మనం నుంచుంటం వల్ల కాదు. ఏదో ఒకటి ఆలోచించాలని అతనికొచ్చిన ఆలోచన ఏందంటే క్రెడిట్ కార్డ్స్ ఆలోచన. నేనెళ్లి బ్యాంక్‌కెళ్లి క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే, ఆ క్రెడిట్ కార్డ్స్ ద్వారా మనకు సంబంధించినటువంటి ఏ సరుకులు గాని, లేపోతే కొనుగోలు చేసినా గాని, మొబైల్ ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చని ఒక ఆలోచన వచ్చి, అతను ఒక ఏటీఎం తీసుకుంటూ మొదలుపెట్టారు. సో, ఆ ఏటీఎం తీసుకున్న తర్వాత
వాడకం మొదలుపెట్టాడు. ఏదో చాలా బాగుంది. మనం మనం ఇంకా వేరే ఏటీఎంస్ కార్డులు తీసుకుందాం అని ఆయన బ్యాంక్ కన్సల్ట్ అయ్యి ఇంకా ఆ విధంగానే ఆయన అలవాటు పడ్డాడు. ఏది క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటాం ఎక్కువ అలవాటు పడి ఫైనల్గా ఆయన దగ్గర 1638 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో దీనివలన ఈ క్రెడిట్ కార్డ్స్ వలన అన్ని రకాలుగా ఏది క్యాష్ బ్యాక్ ఆఫర్లు కానీ లేదా ఇంకా రివార్డులు అలాంటివి రావటం వలన ఇతరులకు అమ్ముకోవటం వలన డబ్బులు సంపాదించారు. ప్రతి ఒక్క క్రెడిట్ కార్డుకి ఆయన ప్రతి నెల మంత్లీ కానీ ఇయర్లీ కానీ మంత్లీ చెల్లించాల్సిన ఇయర్లీ చెల్లించాల్సిన ప్రతి ఒక్క చెల్లింపులు కూడా ఆయన కరెక్ట్గా టయానికి పే చేయటం వలన అతనికి రావాల్సినటువంటి ఆఫర్లు మొత్తం కూడా అతనికి అందుబాటులో రావటం వలన వాటిని ఆయన కరెక్ట్ టైంలో ఆయన యూజ్ చేసుకోవటం వలన ఆయనకి సంపాదన వీటి నుంచి రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.